ఎంత పెద్ద దుంప ఇదేంటి ఎమ్ముడికి పున్నాదే చూస్తున్నారు కదా, ఒకే గోతికి 2 రకాల దుంపలు అయితే తవ్వాము మేము ఇప్పుడు. హలో గాయ్స్, ఈరోజు అయితే నేను దుంపలకి వెళ్తున్నాను అనమాట. ఓకే, ఎలా తవ్వాలో ఎలా తీయాలో మీకైతే చూపిస్తాను కదండి. మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఈరోజు చాలా రోజుల నుంచి ఇలా అనుకుంటున్నాను, ఎలా తీయాలో అనేసి చాలామందికి తెలియదు అనమాట. ఈ దుంపలు మీకు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్లస్ మనం అయితే ఆ దుంపల దగ్గర వస్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగో ఆ దుంప వేరే ఇది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఎంత లావుగా ఉందో, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా లావుగా ఉందన్నమాట ఈ దుంప వేరే అయితే. చూడండి ఇదే అనమాట ఆ దుంప వేరే అయితే. చాలా అంటే చాలా లావుగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ దుంప వేరే అయితే ఇక్కడ ఉందన్నమాట. వీరికి దగ్గర కాకుండా ఒక 2-3 డిస్టెన్స్గా మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి దుంప చెట్టు అయితే ఇక్కడ ఉంది. మనం దీన్ని కట్ చేయాలి. చూస్తున్నారు కదా, మాకైతే ప్రతిసారి ఇలాంటి పెద్ద పెద్ద రాయలు అడ్డుపడుతున్నాయి అనమాట. చూడండి ఎంత పెద్ద రాయి. దుంప అయితే కనిపిస్తుంది కదా, ఇదే ఆ దుంప అనమాట. దుంప చూడండి, చూడండి దుంప అయితే ఇదే, కానీ రాయలు అడ్డేస్తుంది, తీయాలంటే అవ్వట్లేదు. ఇప్పుడు ఈ రాయి నేనైతే తీసేస్తున్నాను. ఈ రాయి అయితే చాలా తేలిగ్గా వచ్చింది. ఇందాక తీసిన రాయి అయితే చాలా కష్టపడితే కానీ రాలేదు. రాయిని తీయాలంటే ఒక చిన్న రాయిలా కన్ఫామ్గా అడ్డు పెట్టాలి, అప్పుడే సింపుల్గా బయటకు వస్తుంది అనమాట పెద్ద రాయి అనేది. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా వస్తుంది. గైస్, మా కష్టాన్ని చూసి లైక్ కొట్టండి, కుదిరితే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దుంప అయితే ఇదనమాట. చూడండి దుంప అయితే అస్సలు దిగలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి కాబట్టి. దిగుంటే చాలా లక్కీ, చాలా ఎక్కువ తవ్వేం. ఇక్కడైతే అస్సలు దిగలేదు అనమాట, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం బట్టి దుంప అనేది దిగడానికి చాలా ఇబ్బంది పడింది. అందుకే చూడండి ఇలా అయిపోయింది. చూడండి ఇలా అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, దుంప అయితే ఇలా ఇలా ఉంటాయన్నమాట. అస్సలు దిగడం లేదు, ఎందుకంటే అన్ని పక్కల రాయలు అడ్డేసింది. నాకైతే తీయడం కూడా అవ్వట్లేదు, అలా ఉంది పరిస్థితి.
నాకైతే తీయడం అసలు కుదరట్లేదు, అందుకే ఇలా ముక్క ముక్కలు చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఇలా ఇరుకు ప్లేసు. టోటల్గా మాట్లాడి ఇంట్లో దొరికింది. కింద కొద్దిగానే రాయలు ఉండడం బట్టి తీయలేకపోతున్నాను. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, వీలైనంత వరకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీకు కావాలని చెప్పండి, పట్టుకొచ్చి ఇస్తాను. తెలుసు కదా చవక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పిండి దుంపలు. ముక్కలు అయిపోయినాయి. అదే కాదు గాయ్స్, చూడండి ఇంతేసి కూడా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఇదనమాట ఈ దుంపలు, ఈరోజు దుంపలు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద దుంప. పున్నాదే చూస్తున్నారు కదా, ఒకే గోతికి 2 రకాల దుంపలు అయితే తవ్వాము మేము ఇప్పుడు. చూస్తున్నారు కదా ఈ మంచి వచ్చిందమ్మా. ఓకే ఒకే గోతికి 2 రకాల దుంపలు. అది కూడా టిఫిన్ చేస్తాను మీకు. ఈ నాగల దుంపలు అంటారు వీటిని అయితే. ఇదిగో వచ్చి పిండి దుంపలు అన్నమాట. చూస్తున్నారు కదా ఇవి వచ్చి పిండి దుంపలు, ఇవి వచ్చి నాగల దుంపలు. ఇందులో ఏ దుంప మీకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏ దుంప టేస్టీగా ఉంటుందో అది కూడా చెప్పండి. ఓకే గైస్, ఇవాళ వీడియో అయితే ఇదనమాట. 2 hours కష్టపడ్డాం, ఫలితమేమో ఇది. ఓకే గైస్ బాయ్. వీటిని అయితే మీకు దుంపలు ఉడకబెట్టేసామన్నమాట. గైస్ చూడండి ఎలా ఉన్నాయో దుంపలు. తింటే కానీ ఉంటుంది సమీరంగా, చేసి కాలిపోతుంది, ఇంత వేడిగా ఉన్నాయి. గైస్ చూస్తున్నారు కదా ఇదే ఆ పిండి దుంపలు. మధ్యాహ్నం ఎంతో కష్టపడి ఇష్టపడి తవ్వానమాట. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. నీట్ ఎక్కడికి ఉడికి పెట్టేశాను అనమాట వీటిని అయితే. ఇప్పుడు వీటిని అయితే తింటాం అనమాట. వీటిని అయితే ఇప్పుడు తినబోతున్నాను. ఎలా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా ఈ పైన తొక్కనైతే తీసేయాలన్నమాట. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంది. వీటిని పచ్చి కూడా తినేవచ్చు. మీకు అది చూపించలేదు, ఉడకపెట్టి తింటే ఇంకా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ దుంపలు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వగలను, ఎందుకంటే ఎవరికి కుదరదు. కొందరు మాత్రమే వీటిని తవ్వి తినగలరు, మరి కొందరు గైస్ కావాలా ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది కూడా నాకు సబ్స్క్రైబ్ చేస్తుంటే మాత్రమే తెచ్చి ఇవ్వగలను. ఓకే గైస్, వీటిని అయితే ముందు తిందాం. వీడియో